అమెరికన్స్ ఉన్నారని మనకి ఇక్కడ అవగతం అవుతుందండి. మన ప్రధాని మోదీ G7 సమ్మిట్లో పాల్గొన్నారు. G7 సమ్మిట్కి మోదీ వెళ్ళడమే చాలా వ్యూహాత్మకమని తెలుస్తోంది. చాలా దౌత్యపరంగా చాలా అద్భుతమైన దౌత్యం నేర్పుతున్నట్టుగా సమాచారం. సో G7లో చైనా భాగస్వామి కాదు అండ్ ఇన్విటేషన్ కూడా చైనాకి లేదు. సో చైనా లేని G7 సమ్మిట్లో మోదీ నడుపుతున్న దౌత్యం గురించి మీ విశ్లేషణ. అసలు ఇక్కడ చాలా పెద్ద విషయం అండి. చైనా లేని ఒక అతిపెద్ద వేదిక ప్రపంచంలో ఏదంటే G7. ఈ G7లో ఇండియా కూడా సభ్యురాలు కాదు, కానీ G7 ఇండియాని ఇన్వైట్ చేస్తారు ఇక్కడ. అందువల్ల చైనా లేని అతిపెద్ద వేదిక ఇండియాకి ఏదే అంటే అది G7. ఎందుకు? బ్రిక్స్లోకి వెళ్తే అక్కడ చైనా ఉంటుంది, తర్వాత షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్తే చైనా ఉంటుంది. ఇంకా ప్రపంచంలోని అతిపెద్ద ఈ డిస్కషన్ ఫామ్ ఏంటంటే G20, అందులో చైనా ఉంటుంది. ఇలా ఎక్కడ చూసినా చైనా ఉంటుంది. ఈవెన్ యూరోపియన్కి వెళ్తే చైనా ఉంటుంది, ఏషియన్ దగ్గరికి వెళ్ళినా చైనా ఉంటుంది. కానీ G7, ఈ G7లో చైనా లేని G7లో ఇండియా, అక్కడే మన దౌత్యం ఆధారపడి ఉంటుంది. ఈ G7లో ఉండే కంట్రీలు ఏంటంటే అమెరికా, అటువైపు కెనడా, తర్వాత ఫ్రాన్సు, బ్రిటను, ఇటలీ, జర్మనీ, ఇటువైపు ఆసియా నుంచి జపాన్. ఇక్కడ చైనాని ఇన్వైట్ చేయరు వాళ్ళు. ఎందుకు? ఈ G7 ఏర్పడిందే ఈ ఆధిపత్యం, ప్రపంచ ఆధిపత్యం కోసం. కానీ ఇండియాని ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు అంటే ఈ ఈస్టర్న్ కంట్రీ చైనా నుంచి, రష్యా నుంచి ఇండియాని దూరం పెట్టడానికి. కానీ ఇది ఒక అవకాశం. ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అసలు ఇన్వైట్ చేయరేమో. కెనడా న్యూగా ఎలక్ట్ అయిన ఎవరో కెనడా ప్రైమ్ మినిస్టరు మార్క్ కార్నీ ఇన్వైట్ చేయలేదు, కానీ లాస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక మాట అన్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద జనాభా ఉన్న పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఇండియాని ఇన్వైట్ చేయకపోతే మన G7కి విలువ లేదని. కానీ చైనాని ఇన్వైట్ చేయలేదు కదా, అదొకటి మర్చిపో. దీన్ని మోడీ ఒక భారత్ను విశ్వగురువు చేయడానికి కావలసిన దౌత్యం అక్కడ చేస్తున్నారని చెప్పొచ్చండి. ఒక మోడీ మంత్రం, మోడీ దౌత్యం ఒక విశ్వగురువుకు ఒక అద్భుతమైన దౌత్యం చేస్తున్నారండి. ఎందుకంటే G7 కంట్రీస్ అందరితో మీట్ అయ్యారు. నేను ట్రంప్ వెళ్ళిపోవడం వల్ల అవ్వలేదు, కానీ అక్కడ మ్యాక్రాన్తోనూ, మార్క్ కార్నీ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్తోనూ, తర్వాత మెలోని ఇటలియన్ ప్రైమ్ మినిస్టర్తోనూ, తర్వాత బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్తోనూ, అదేవిధంగా మెక్సికోను కొత్తగా క్లాడిస్ ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన ఆవిడతోనూ, అదేవిధంగా ఇంకా ఎన్నో కంట్రీలో ఒక అద్భుతమైన మీటింగ్ చేస్తున్నారు. ఈ G7 కంట్రీలు ఏంటంటే ఇప్పటికీ కూడా బ్రిక్స్కి అంటే త్రిబుల్ P పర్చేసింగ్ పవర్ ప్యారిటీలు ఈక్వల్ అయిపోయినా నామినల్ జీడీపీలో ఎక్కువ ఉంది. టెక్నాలజీ ఎప్పుడు అక్కడ ఉంటుంది. ఆ G7 కంట్రీల నుండి పెట్టుబడులు, టెక్నాలజీ వచ్చే విధంగా ఈయన ట్రేడ్ డీల్స్లో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా బ్రిటన్తో మనకి ట్రేడ్ డీల్ అయిపోయింది. యూరోపియన్తో ట్రేడ్ డీల్ ఈ ఎండింగ్కి అవుతుంది. అతిపెద్ద ట్రేడ్ డీల్ అవ్వబోతుంది యూరోపియన్తో మనం కుదుర్చుకునే ట్రేడ్ డీల్. ప్రపంచంలోనే ఒక పెద్ద ట్రేడ్ డీల్. అమెరికాతో డిస్కషన్ జరుగుతున్నాయి. వాటికి ఒక ఊపి ఇచ్చాడు ఆయన నిన్న మోడీ గారు. మోడీ గారు ఇంకో చేసింది ఏంటంటే పాకిస్తాన్ని ఎండగట్టినట్టు. ఎన్ని ప్రతినిధి బృందాలు వెళ్ళినా నిన్న మోడీ చేసింది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ అల్లకొల్లాలం. అక్కడ G లేరు. G డౌన్ టర్న్లో ఉంది. చైనీస్ ఎకానమీ 4.5 గ్రోత్ రేటు. ఇప్పుడు ఇండియా 6.5 గ్రోత్ రేటు. వారులో ఉన్న అక్కడ వారులు జరుగుతున్న ప్రశాంతంగా నిన్న మోడీ ఏంటంటే వారు కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆర్థిక విధానాల మీద, మన అమృతకాల లక్ష్యాల మీద దృష్టి పెట్టి ట్రేడు, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ మీద దృష్టి పెట్టాడు. అమృతకాలం ఒక అద్భుతం, మహాద్భుతం ఆయన ఆవిష్కృతం చేశాడని చెప్పవచ్చండి. దీంతోపాటు అక్కడ నిన్న ఒక అద్భుతమైన ఒక విషయం ఇచ్చాడనమాట. అదేంటి? ఇట్ ఈజ్ నాట్ వార్ ఎరా. ఇండియా ఈజ్ ద గ్రేట్ కంట్రీ. నేను ఒకటే చెప్తున్నానండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా నోబెల్ వచ్చే అర్హత ఉంది ఇక్కడ. ఎందుకు అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్గా చేయడం వల్ల ఆయనకు ఒక నోబెల్ వస్తుంది. ఎందుకు అంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం నుంచి తొందరగా బయటకు వచ్చి తీవ్రవాదులకి కోటింగ్ ఇచ్చి పాకిస్తాన్ ఓడించి తొందరగా వార్ ట్రాప్లోంచి రాకుండా చేసి అక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడితో జెలెన్స్కీతో మీట్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు లేరు. ఆయన యుద్ధాన్ని ఆయనకు ఒక లెసన్ గుణపాఠం చెప్పి, బాబు వారిలోంచి తొందరగా ఆవేశపడకు, నువ్వు రా తొందరగా, ఎందుకంటే ఉక్రెయిన్ నాశనం చేస్తామని నేను ఒక పెద్ద కోటింగ్ అయింది జెలెన్స్కీకి. సో తర్వాత అక్కడ అది ఉంటుంది. ఈ విధంగా ఇట్స్ నాట్ వార్ ఎరా, ఇది యుద్ధ యుగం కాదని ప్రపంచానికి మెసేజ్ ఇచ్చాడండి. ఎవరు వాళ్ళ ఈ మెసేజు? ఇది భారతదేశం మాత్రమే ప్రపంచానికి ఇంత శాంతి వాక్యాలు చెప్పగలదు. అస్తోమా సద్గమయ అని శాంతి అనే మంత్రాలతో ఉండి ఎప్పుడు ఏ దేశాన్ని అటాక్ చేయింది. ప్రపంచంలో శాంతి అంటే ఒక అద్భుతమైన వచనంగా ఒక మహాత్మా గాంధీని అహింసని ఇదే మోడీ అంటారు. మేము యోధుల్ని ఇవ్వలే, బుద్ధుడిని ఇచ్చామంటారు. యోధాస్ కాదు, బుద్ధుడిని ఇచ్చాం శాంతి అని ప్రపంచానికి భారతదేశం యొక్క విశ్వ గురు స్థానాన్ని నిన్న గుర్తు చేశారు.
ఎంతో అద్భుతం, గూస్ పంప్స్ తెచ్చే స్పీచ్లు ఉంటాయి చూడండి ప్రైమ్ మినిస్టర్ నిన్న అక్కడ ఒక అద్భుతాన్ని ఆవిష్కృతి. ఇది దౌత్యం, ఆర్థికంగా దౌత్యం, విదేశాంగ విధానంలో దౌత్యం, మన అమృతకాల లక్ష్యాలు. చైనా అక్కడ లేదు, అందుకే ఇప్పుడు చైనాకి దడ అండి. ఏంటంటే అరే మనం లేకుండా చైనా G7 దేశాలతో ఇది ట్రేడ్ డీల్లు ఆర్థిక ఒప్పందాలన్నీ కుదుర్చుకుంటుందని నేను జీ జిన్పింగ్ దడ. ఒక అద్భుతం నిన్న ఆవిష్కృతం చేశారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇన్ కెనడా అనేది మనం చెప్పుకోవచ్చు. G7 దేశాల్లో చైనా